ఈ వీడియోలో నేను ఆస్ట్రేలియాలో ఫార్మ్ డి చేసిన వాళ్ళకి స్కోప్ ఎట్లుంటది అనేది నేను మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది నాకు మెసేజెస్ పంపుతుంటారు, సార్ మరి మా ఫార్మ్ డి కదా, మరి మాకు ఏమైనా హై ప్రయారిటీ ఉంటుందా, ఓకే, సో మాకు ఎక్కువ పే ఉంటుందా, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను ఆస్ట్రేలియాలో ఫార్మ్ డి చేసిన వాళ్ళకి స్కోప్ ఎట్లుంటది అనేది నేను మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో కమ్ టు నో దట్ వాట్ ఆర్ ద పాత్వేస్ అండ్ హౌ టు గెట్ registered as a pharmacist in Australia and other countries. Okay, so well, let's begin with PharmD course in Australia. Like, what are the scopes of PharmD here in Australia? Okay, so ఫార్మ్ డి చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఫార్మ్ డి తీసుకుంటే, ఇండియాలో ఫార్మ్ డి మొత్తం 6 years కోర్స్. ఓకే, సో మనం 6 years కోర్స్ 6 years స్టడీ చేస్తే అప్పుడు మనకు డిగ్రీ వస్తుంది, ఫార్మ్ డి డిగ్రీ. ఓకే, సో ఫార్మ్ డి చేసే ప్రతి పర్సన్కి, ఇండియాలో ప్రతి స్టూడెంట్కి, ఫార్మ్ డి చేసే ప్రతి స్టూడెంట్కి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ అంటే, పాపం వాళ్ళు 6 years చదువుతున్నారు. వాళ్ళు చదివేది నాట్ ఫర్ జస్ట్ ఫర్ 4 years, 4 or 5 years, దే ఆర్ స్పెండింగ్ 6 years ఆఫ్ దేర్ లైఫ్. ఓకే, సో వాళ్ళు 6 years చదువుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫీజు వచ్చేసి, ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కొక్క పెద్ద కాలేజ్ లో మీరు తీసుకుంటే ఫీజు ఒకసారి మీరు కంపేర్ చేస్తే 20 lakh rupees, 25 lakh rupees, 30 lakhs పే చేసి ఫార్మ్ డి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో అట్లా నాకు తెలిసిన వాళ్ళైతే 30 దాకా కూడా వెళ్ళారు, 30 lakh rupees దాకా కూడా పే చేశారు ఫార్మ్ డి కోసం. సో అంత అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఎట్లా అంటే, మనం ఇంత అమౌంట్ స్పెండ్ చేసాము, ఇప్పుడు మనం ఎట్లా ఏం చేయాలి? ఓకే, యుఎస్ వెళ్ళాలంటే అన్ని రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, సో యుఎస్ నాప్లెక్స్ రాయాలంటే ఫస్ట్ ఎఫ్పిజి రాయాలంటే ఫస్ట్ టోఫెల్ ఐబిటి రాయాలి. టోఫెల్ ఐబిటి రాయాలన్నా సరే టోఫెల్ కోసం మనం యుఎస్ వెళ్ళే రాయాలి. ఓకే, టోఫెల్ ఎక్కడ పడితే అక్కడ రాస్తే వాళ్ళు ఎలో చేయరు. టోఫెల్ రాయాలంటే అది యుఎస్ లో రాయాలి, లేకపోతే కెనడాలో రాస్తేనే అది యాక్సెప్టబుల్ అయింది. సో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సో అదంతా నేను యుఎస్ నాప్లెక్స్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియాలో స్కోప్ ఏముంది ఒకసారి నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆస్ట్రేలియాలో అట్ ప్రెసెంట్ ఎట్లా అంటే, బి ఫార్మసీ ఈజ్ యాక్సెప్టబుల్, ఎలిజిబుల్. ఓకే, సో బి ఫార్మసీ ఈజ్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ హియర్. ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్ని కూడా 4 years ప్రోగ్రామే రన్ చేస్తున్నాయి ఎట్ ప్రెసెంట్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఫార్మ్ డి ప్రోగ్రామ్ లేదు. ఒక యూనివర్సిటీలో ఇప్పుడే స్టార్ట్ చేశారు ఫార్మ్ డి. సో మేబీ చెప్పలేము, ఇప్పుడు ఫ్యూచర్ లో చేంజ్ అవ్వచ్చు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే 4 years యాక్సెప్టబుల్. ఓకే, సో ఇక్కడ 4 years యాక్సెప్టబుల్ అంటే మీరు ఫార్మ్ డి చేసి వచ్చినా, ఓకే, ఈవెన్ 4 years బీ ఫార్మ్ చేసి ఆస్ట్రేలియా వచ్చినా అందరు సమానమే, అందరు ఈక్వలే. ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే, ఫస్ట్ థింగ్ ఓపెరా ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి. ఓకే, ఓపెరా ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ లో 2 exams ఉంటాయి. ఇంటర్న్ రిటర్న్ ఎగ్జామ్ అనేసి, ఇంటర్న్ ఓరల్ ఎగ్జామ్ అనేసి, ఈ 2 exams క్లియర్ చేసుకోవాలి. ఇవన్నీ క్లియర్ అయితే అప్పుడు ఫార్మసిస్ట్ అవుతాం, ఇక్కడ ఫుల్లీ లైసెన్స్ ఫార్మసిస్ట్ ఆస్ట్రేలియాలో. సో మీరు ఇప్పుడు ఫార్మ్ డి పాత్వే నుంచి వచ్చినా, లేకపోతే బీఫార్మ్ పాత్వే నుంచి వచ్చినా, సేమ్ ప్రొసీజర్, అందరికి సేమ్, అందరు ఈక్వల్స్ ఫార్మసిస్ట్ అవుతారు. ఫార్మసిస్ట్ అయిన తర్వాత శాలరీ వైజ్ కూడా ఇద్దరికి సేమే ఉంటుంది. ఓకే, సో ఫార్మ్ డి వాళ్ళకి ఎక్కువ శాలరీ పే చేయటం, బీ ఫార్మసీ వాళ్ళకి తక్కువ శాలరీ పే చేయటం అట్లా ఏముండదు. ఓకే, సో ఇది మీరు కన్సిడరేషన్ లో పెట్టుకోండి. ఓకే, మీరు ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తుంటే, సో మీరు ఫార్మ్ డి అయినా సరే అందరితో ఈక్వలే. ఓకే, సో ఈ ఆస్ట్రేలియా కానీ కెనడా, ఈవెన్ కెనడాలో కూడా ఓన్లీ 4 years డిగ్రీ యాక్సెప్టబుల్. ఓకే, సో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఇప్పుడు అన్ని కంట్రీస్ లో కూడా ఫార్మ్ డి ప్లస్ 4 years బీ ఫార్మ్ బోత్ ఆర్ యాక్సెప్టబుల్ టు సిట్ ఫర్ ద ఎగ్జామ్స్ అండ్ టు గెట్ ద లైసెన్స్. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఒకవేళ మీరు ఫార్మ్ డి చేశారు, ఫార్మ్ డి అంటే ఎక్కువ క్లినికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మీరు వార్డ్ రౌండ్స్కి వెళ్తారు, 6 years స్టడీలో వార్డ్ రౌండ్స్కి వెళ్తారు, తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మీకు యాడ్ ఆన్ క్వాలిఫికేషన్స్, యాడ్ ఆన్ పాయింట్స్. సో ఇక్కడ ఫార్మ్ డి వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడైద్ది అంటే, ఒకవేళ హాస్పిటల్స్ లో ఏమైనా క్లినికల్ ఫార్మసిస్ట్ పొజిషన్ ఉంటే, సో ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ లో
క్లినికల్, ఇప్పుడు నేను ఇక్కడ మెల్బర్న్ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్ట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, కాకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఫార్మడీ కాదు, నేను బీ ఫార్మసీ చేశాను ఇండియాలో. సో 4 years బీ ఫార్మసీ చేసిన తర్వాత 2 years నేను ఎం ఫార్మసీ చేశాను. ఓకే, సో ఇక్కడ హాస్పిటల్స్లో ఒకవేళ క్లినికల్ ఫార్మసిస్ట్ పొజిషన్ ఉంటే అప్పుడు కనీసం ఒక 40-50 అప్లికేషన్స్ వచ్చాయనుకోండి. ఓకే, సో వాళ్ళు అప్లికేషన్ స్క్రీన్ చేసేప్పుడు ఎవరిదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే హైయెస్ట్ లైక్ క్లినికల్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఫార్మ్ డి అప్లికేషన్ తీసుకుంటే దాంట్లో క్లియర్గా కనిపిస్తుంటుంది, ఇంటర్న్షిప్ చేశాము. ఓకే, ఇంటర్న్షిప్లో ఇన్ని వార్డ్ రౌండ్స్ మేము అటెండ్ అయ్యాము, మేము ఇన్ని క్లినికల్ రౌండ్స్ మేము కవర్ చేసాము ఇంటర్న్షిప్లో. ఓకే, కార్డియాలజీ కవర్ చేసాము, నెఫ్రాలజీ కవర్ చేసాము, న్యూరాలజీ కవర్ చేసాము. అదంతా మీరు ఇంటర్న్షిప్లో ఏమేమైతే కవర్ చేస్తారో అదంతా మీరు రెజ్యూమీలో మెన్షన్ చేస్తారు. అప్పుడు అదంతా చూస్తే ఎవరైతే డైరెక్టర్స్, తర్వాత డిప్యూటీ డైరెక్టర్స్, వీళ్ళు సెలక్షన్ ప్యానెల్ ఉంటారో, సో వాళ్ళు అవన్నీ చూసి మీకు ఒక ఛాన్స్ ఇస్తారు, దేనికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తారు. ఓకే, సో అట్లా ఫార్మడీ చేసిన వాళ్ళకి ఒక స్టెప్ యాజ్ ఎ క్లినికల్ ఫార్మసిస్ట్ వర్క్ చేయడానికి ఒక స్కోప్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ బీ ఫార్మసీ. ఓకే, సో కాకపోతే అన్ని డిగ్రీస్ సేమ్ ఆస్ట్రేలియాలో. ఓకే, సో బీ ఫార్మసీ చేసినా సరే మీరు ఫార్మసిస్ట్ అవుతారు, ఫార్మడీ చేసినా మీరు ఫార్మసిస్ట్ అవుతారు. ఓకే, సో ఇది చాలా మంది నాకు మెసేజెస్ పంపుతుంటారు, సార్ మరి మా ఫార్మడీ కదా, మరి మాకు ఏమైనా హై ప్రయారిటీ ఉంటుందా, ఓకే, సో మాకు ఎక్కువ పే ఉంటుందా. ఓకే, సో పేమెంట్ అనేది ఆస్ట్రేలియాలోనే కాదు, మీరు ఏ కంట్రీ అయినా సరే తీసుకోండి, పేమెంట్ అనేది కంప్లీట్లీ అది మన కమ్యూనికేషన్ స్కిల్స్, మనం ఎట్లా నెగోషియేట్ చేస్తాము. ఓకే, సో మనం మేనేజర్తో ఎట్లయితే నెగోషియేట్ చేస్తామో దాని మీద డిపెండ్ అయితే తప్ప పేమెంట్ అనేది అస్సలు మన క్వాలిఫికేషన్ మీద బేస్ చేసుకుని వాళ్ళు పేమెంట్స్ ఎక్కడ ఇవ్వరు. ఓకే, సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ this video has provided you a lot of information about the basic things about PharmD and the scope of PharmD here in Australia. And please subscribe to this channel. Is channel ni meer subscribe cheyandi, endukante nenu next videos lo complete detail nenu istanu meeku PharmD వాళ్ళకి US లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, తర్వాత యూఎస్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి ఫార్మడీ చేసిన వాళ్ళకి, తర్వాత అలాగే కెనడా ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి బీ ఫార్మ్ వాళ్ళకి, ఫార్మడీ వాళ్ళకి. తర్వాత ఐర్లాండ్ ఒకటి ఉంది, ఐర్లాండ్ లో కూడా ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి, యూకే వెళ్తే ఎట్లుంటది, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియోస్ among your friends. Okay, thank you so much.